ఇవాళ మన రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కింద ప్రతి జిల్లాకు చాలా డబ్బులు డైవర్ట్ చేస్తూ ప్రతి జిల్లాలో ప్రతి మండలం నుంచి 2 కృషి సఖీలను సెలెక్ట్ చేసి ఆ కృషి సెలెక్ట్ చేసిన వాళ్లకు ఈ వ్యవసాయం మీద ట్రైనింగ్ ఇచ్చి ప్రతి మండలంలో ఒక గ్రామం నుంచి 125 మంది రైతులను తీసుకొని ఆ 125 మంది రైతులకు ఒక్క ఎకరా గో ఆధారిత వ్యవసాయం, పెస్టిసైడ్స్ ఏం వాడకుండా, క్రిమి సంహారకం మందులు ఏం వాడకుండా వ్యవసాయం ఎట్లా చేయొచ్చు అనే ఏదైతే కార్యక్రమం నడుస్తున్నదో దానికి మన ప్రభుత్వం కూడా సహకరిస్తున్నందుకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న పెద్దలందరికీ, ప్రొఫెసర్స్కు, వీళ్ళందరి ఆలోచనల మేరకే ఇవాళ అది రైతుల దాకా వచ్చిందని చెప్పి ఈ సభాముఖంగా వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ మన ఆరోగ్యాలంతా అందరికీ తెలిసినదే. మన ఆరోగ్యాలంతా ఖరాబ్ కావడానికి, చెడిపోవడానికి కారణం ఏంటి అని అంటే విషాహారం తినడమే, కలుపు మందులు కొట్టడమే, ప్లస్ పెస్టిసైడ్స్ వాడడమే. మనకు పనిచేస్తున్నటువంటి పాలిస్తున్నటువంటి బర్రె, గొర్రె, ఏ జంతువైనా సరే ఇవాళ మాంసం కూడా స్టెరాయిడ్స్తోన పెంచినటువంటి మాంసమే తింటున్నాం. 7 నెలల్లో పెరగాల్సిన కోడి 30 దినాలలో పెంచి మనకు 2.5 కిలోలు పెరిగి అవి తింటున్నాం మనం. దానిలో ఏమో కానీ గొర్రెలు, మేకలను కూడా ఇవాళ స్టాల్ ఫీడింగ్ చేసి దానిలకు కూడా అవే స్టెరాయిడ్స్ ఇచ్చి పెంచి ఇస్తున్నారు. ఫైన్ మీట్ దొరికే పరిస్థితి లేదు, ఫైన్ వెజిటబుల్స్ దొరికే పరిస్థితి లేదు, ఫైన్ ఏ ఆహారం దొరికే పరిస్థితి లేదు. ఇవాళ మనమన్నా ఇంత గట్టిగా ఉన్నాము, కారణం ఏంటి అని అంటే మన తాతలు ముత్తాతలు పండించినటువంటి కొంత గొప్ప మనం తిన్నాం కాబట్టి గట్టుకున్నాం. కానీ ఇప్పుడు వచ్చే పిల్లల పరిస్థితి ఏంది? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్, అధికారులు అందరూ ఇవాళ మార్పు తీసుకురావడానికి ఎట్లయితే ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు మనని యూరియాలు ఎట్లా పరిచయం చేసిరో దానికి విరుద్ధంగా ఇవాళ యూరియాలు లేకుండా, పెస్టిసైడ్స్ లేకుండా పంటలు పండించాలనే సదుద్దేశంతోనే అటువంటి రెవల్యూషన్ వచ్చినందుకు చాలా అదృష్టం ఇప్పుడు ఈ ప్రజలు మొత్తం. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ అనుకుందామండి. ఏ దేశంలో అయినా సరే కరోనా వచ్చినప్పుడు చాలామంది చాలా తక్కువ జనాభా ఉన్నతోనే ఎక్కువ మంది చనిపోయారు. మనం ఎక్కువ జనాభా ఉన్నతోనే తక్కువ చనిపోయినాం. ఎందుకొరకు అంటే మన ఒంటిలో ఒక ఔషధాలయం, దానిలో వస్తున్నటువంటి షట్ రుచులు మొత్తము మన పంటల ద్వారా, మన సీజన్ల ద్వారా పండించుకున్నదే. మీరందరూ ఇవాళ ఒక్కటే మనం నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే ఏ సీజన్లో కావాల్సినవి ఆ సీజన్లో మనం తినడం నేర్చుకోవాలి. ఇవాళ మామిడి పండ్ల సీజన్ వచ్చినప్పుడు అందరు మామిడి పండ్లు తినే వరకు మనందరూ ఏమంటారు అంటే వేడిగడ్డలు వచ్చినాయని అంటున్నారు. వేడిగడ్డలు ఎందుకు వచ్చినాయి? మీరు శీతాకాలంలో తినాల్సిన ఫలాలు తినలేదు కాబట్టి ఎండాకాలంలో అవి వచ్చినాయని అంటారు. ఎండాకాలంలో తినేటివి ఎండాకాలంలో తిననందుకు చలికాలంలో వచ్చే రోగాలు వస్తాయి. ఇవి అన్నీ ఒక మన వైవిధ్యం కలిగినటువంటి ఆహారం పండించే రైతులు ఎవరైతున్నారో వాళ్ళు తగ్గిపోయిండ్రు. వాళ్ళందరినీ డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది మేధావులు ఇక్కడ దీని కొరకు వర్క్ చేస్తున్నారు. ఇది ఒక రైతులే కాదు, రైతుల సమస్యలను తెలుసుకొని శాస్త్రజ్ఞులు దానికి కావాల్సిన మొత్తం పండించవచ్చు. మేము గత 8 సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయం చేస్తూ ఇది నష్టం కాదు, ఒక కష్టమే ఉంటుంది కానీ చాలా ఫలితాలు ఉంటాయి అనేది మాత్రం మేము నిరూపించి చూపిస్తున్నామండి. సమగ్ర సుస్థిర వ్యవసాయం చేస్తున్నాము. అన్ని రకాల కోళ్ళు, మేకలు, గొర్రెలు, తేనె, చేపలు, ఆవులు, ప్లస్ అన్ని కూరగాయలు, అన్ని పండ్లు, ఇవన్నీ మనం పండించుకోవచ్చండి. మనకు ఎన్నిటికి శాస్త్రం ఉండే ఏముండే అనుములు పోతే మినుములు వస్తాయి, మినుములు పోతే అనుములు వస్తాయి అని అనుకుంటుంటాం. ఇప్పుడు అది లేకుండా అంత మోనోక్రాప్ సిస్టమ్కి అలవాటు పడిపోయినాం మనం. ఆ మోనోక్రాప్ నుంచి బయటకు వచ్చి చాలా లాభాలు ఉన్నాయి. నాకు అంజిరెడ్డి అన్నట్లు ఇటువంటి వాళ్ళు చాలామంది ఇవాళ మనతో లావణ్య గారు ఉన్నారు, అంజిరెడ్డి గారు ఉన్నారు, అందరూ చాలామంది సారు వారు ఉన్నారు. చాలామంది ఈ ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు.
చాలామంది ఇంకా అపోహలో ఏమున్నారు అని అంటే ఇంకా మందులు వేస్తేనే పంటలు పండుతాయనే అపోహలో ఉన్నారు. దాని నుంచి బయటికి రావాలి. మీరందరూ కూడా సహకరించాలి. మీరందరూ ఇవాళ కింద కూర్చున్నోళ్ళు, మీద కూర్చున్నోళ్ళు, మీకు పరిచయం ఉన్న వాళ్ళు అందరూ నా స్లోగన్ ఒకటండి, మీరు చేయాల్సిన పని అంతా ఏంటి అని అంటే ఒక్క పని మాత్రం మీరు అందరు చేయాలి. మీ చేతిలో ఉన్న పనే, మీకు వీలైన పనే, మీ బడ్జెట్లో ఉండే పనే. మీరు ఎట్లయితే ఫ్యామిలీ డాక్టర్ని అపాయింట్ చేసుకుంటారో, ఫ్యామిలీ లాయర్ని అపాయింట్ చేసుకుంటారో, ఫ్యామిలీ పోలీస్ ఆఫీసర్ ఉండాలి మీకు అని అనుకుంటారో, అట్లనే యూ సెలెక్ట్ ఏ ఫ్యామిలీ ఫార్మర్ ఫర్ యువర్ ఫ్యామిలీ. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే డిమాండ్ మీ పక్క రైతును అడగడం మొదలు పెడతారో, నాకు ఈ కూరగాయలు కావాలి, నాకు ఇలా వండించినవి కావాలని మీరు అడగడం మొదలు పెడితే రైతు అవి పండించడానికి తయారుగా ఉన్నారండి. ఎట్లా పండించాలో నేర్పించడానికి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మాలాంటి వాళ్ళం చాలామంది పనిచేస్తున్నాము. మేము ఎవరికైనా ఎక్కడికైనా దీని మీద డౌట్ ఉంటే మేము వచ్చి దీని గురించి క్లారిటీ ఇచ్చి, క్లారిఫికేషన్స్ ఇచ్చి, మీకు ధైర్యం ఇచ్చి, మీకు దానిలో అన్ని ఉపయోగాలు తెలియజేసి, మీకు పంట మంచిగా వచ్చే విధానం మొత్తం నేర్పించేందుకు మాలాంటి వాళ్ళు చాలామంది కూడా రైతులము రెడీగా ఉన్నామండి. మేము అది ఊరికే మాటలతో అనట్లేదు, చేతల్లో చేసి చూపించి మీకు అందరికీ చెప్తున్నామండి. చాలా విషయాలు ఇవాళ మనకు తెలియక కొంతమంది చాలా తప్పులు చేస్తున్నారు. మా ఉద్దేశం అంతా ఒకటే ఏంటంటే ఎప్పుడైతే పీపుల్ ఆర్ డిమాండెడ్ టు ఆల్ దోస్ థింగ్స్, మా స్లోగన్ అంతా ఒకటే. ఇవాళ మనం ఏ బాధ వచ్చినా సరే ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి పోతున్నాం, ఏ ప్రాబ్లం వచ్చినా ఫ్యామిలీ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి పోతున్నాం, ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా సరే చార్టెడ్ అకౌంట్ దగ్గరికి పోతున్నాం. అట్లనే మనము ఇవాళ మన ఆరోగ్య రీత్యా, మన భవిష్యత్తు రీత్యా, మన పిల్లల భవిష్యత్తు రీత్యా, మన మనమల్ల భవిష్యత్తు రీత్యా మనం చేయాల్సిన పని ఏంటంటే మన భూమిని బాగు చేసుకుందాం, వాతావరణాన్ని బాగు చేసుకుందాం, తద్వారా గోమాతను రక్షించుకుందాం, తద్వారా పర్యావరణాన్ని రక్షించుకుందాం, అట్లనే ఆరోగ్యంగా ఆదాయపూర్వకంగా ఉందామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ, మీరందరూ ఫ్యామిలీ ఫార్మర్ను సెలెక్ట్ చేసుకొని ఆ ఫ్యామిలీ ఫార్మర్ మీరు డిమాండ్ చేయాల్సిందిగా మళ్ళీ కోరుతూ, మాకు ఇటువంటి పంటలు కావాలని మీరు అడగండి. రైతులు రెడీగా ఉన్నారు పండించి ఇవ్వడానికి. ఆ డిమాండ్ లేకనే ఎక్కడ అమ్ముకోవాలి సార్, ఎవరు కొంటారు సార్ అని చేసేవాళ్ళు కూడా భయపడి మళ్ళీ ఎనికిపోతున్నారు. మీరు అడగడం మొదలు పెట్టండి. మనం ఇక్కడ ఏదో మాటలు కాదు, మీరు రేపు 1వ తారీఖు రోజు 2వ తారీఖు రోజు మీరు మీ సౌదా తీసుకుంటారు కదా, ఆ సౌదాను గ్రాసరీస్ను మొత్తము మా దానివల్ల మా రైతులు పండించినవి తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఎవరికైనా ఏమైనా ఇటువంటి దొరకవు అనేది కాదు, 100% దొరుకుతున్నాయండి. ఇప్పుడు మొత్తం కొంచెం ప్రయత్నం చేయండి. సో మీరందరూ అటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియదు. జై హింద్. థ్యాంక్ యూ సార్, మీ ఎక్స్పీరియన్సెస్ అని షేర్ చేసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.